ముందుగా మీ అందరికీ రాబోయే శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గ్రహాల గతులు మారుతున్నప్పుడు మన జీవితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. మార్చి 19, 2026 గురువారం నుండి ప్రారంభం కాబోతున్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది, ఈ ఏడాది మనకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది, అలాగే ఈ దోషాల నుండి ఉపశమనం పొంది గ్రహాల అనుగ్రహం పొందడం ఎలాగో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుత విశ్వావసునామ సంవత్సరం ముగిసి గురువారం రోజున పరాభవనామ సంవత్సరం ప్రవేశిస్తోంది. గురువారం ప్రారంభం కావడం వల్ల ఈ ఏడు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ గ్రహగతులలో కొన్ని కీలక మార్పులు ఉన్నాయి. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల కుంభ, మీన, మేషరాశుల వారికి ఏలినాడి శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా మీనరాశి వారికి జన్మశని కావడం వల్ల మానసిక ఒత్తిడి, పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరించడం వల్ల ఈ రెండు రాశుల వారు ఆరోగ్య విషయంలో, నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది గురు సంచారం కొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా కర్కాటక, వృశ్చిక, మకర రాశుల వారికి గురుబలం కొంత తక్కువగా ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేదా గౌరవానికి భంగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల గ్రహస్థితులు ఉన్నప్పుడు మనం భయపడటం కంటే శాస్త్రోక్తంగా పరిష్కార మార్గాలు వెతుక్కోవడం ముఖ్యం. శాస్త్రం ఒక మాట చెబుతోంది, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీఢ్యతే తచ్ఛాంతి ఔషధై దానై జపహోమ క్రియాదిభి. అంటే మన పూర్వజన్మ కర్మలే ఈ జన్మలో కష్టాలుగా, అనారోగ్యాలుగా మారుతాయి. వాటిని తొలగించడానికి జపాలు, దానాలతో పాటు హోమం అనేది అత్యంత శక్తివంతమైనటువంటి మార్గం. అందుకే దీనిని జ్యోతిర్వైద్యం అని అంటారు. ఈ ఉగాది పర్వదినాన శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ అలాగే శ్రీ దుర్గాంబికా పీఠం ఆధ్వర్యంలో మనం ఒక విశేషమైనటువంటి నక్షత్రపూర్వక సంపూర్ణ నవగ్రహ జపశాంతి హోమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ పవిత్ర హోమ కార్యక్రమం మన నల్లగొండ జిల్లా తెప్పలమడుగు గ్రామంలోని శ్రీ శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతోంది. ఈ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు మీ గోత్రనామాలతో సంకల్పం చేయించుకోవచ్చు. హోమ ద్రవ్యాల కొరకు మరియు దక్షిణగా కేవలం 201 రూపాయి మాత్రమే నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క హోమంలో పాల్గొనదలిచిన వారు స్క్రీన్ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగలరు. శ్రీమాత్రే నమః. స్వస్తి.